ఏమైందంటే అలా ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ నేను ఫస్ట్ ఇయర్లోనే పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా. ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, డబ్బులు లేకపోయినా భార్య మెడలో ఉన్నటువంటి ఆ ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని అమ్మి మరి నేను, ఎందుకంటే నాకు ఫస్ట్ నాలెడ్జ్ కావాలా, నాకు నాలెడ్జ్ వస్తే నేను టీంకి నాలెడ్జ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నాలెడ్జ్ కోసం అండ్ నేను టీంని బిల్డ్ చేయాలి కాబట్టి నేనున్న ఏరియాలనే కాకుండా నాకున్నటువంటి నా సరౌండింగ్లో 100-150 కిలోమీటర్స్ దూరం కూడా నేను స్టార్టింగ్ నుంచి ఫీల్డ్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం, మీటింగ్స్ చెప్పడం, నాకు ఇంకా తెలుసుకున్నదంతా కూడా మన వాళ్ళకి చెప్తూ ముందుకెళ్ళడం జరిగింది. అట్లా 50,000 రూపాయలు ఖర్చు అయినాయి. టోటల్గా 69,154 రూపాయలు మిగిలినాయి. కానీ మిగిలినవి అన్నీ కూడా వడ్డీలకే పోయినాయి. ఒక్కరి వడ్డీ పార్టీ కాదు అది, ఒక పర్సన్ వడ్డీ పార్టీ కాదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి. నేను ఎల్ఓబి అని ఎందుకు చెప్తున్నంటే, స్టార్ డైరెక్టర్గా డిసెంబర్ 2018లో 15,142 రూపాయలు చెక్ ఉంది. నెక్స్ట్ 2019 జనవరి వస్తుంది. సార్నో గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మంత్ జనవరి 2019 కదా ఎంటర్ అవుతుంది. మరి ఈ మంత్లో 15,400 ఉంది. నెక్స్ట్ మంత్ నా చెక్ ఎంత ఉండొచ్చు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, కొత్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, జల్దీ చేయండి, తొందరగా చేయండి. 15,000 ఉంది. నెక్స్ట్ మంత్లో నా చెక్ ఎంత ఉండొచ్చు? 20,000, 25,000. థ్యాంక్ యూ సో మచ్ సార్. 25,000 కొంచెం ధైర్యం చేసింది సార్. 30. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 30,000. ఏం సార్ అంత మంచి ఫిగర్ చెప్పినావు, కరెక్ట్ ఫిగర్ ఎట్లా చెప్తావు? నువ్వు చూసినావు నా ట్రైనింగ్ ఆల్రెడీ. అది ఎల్ఓబి పవర్. ఒక్క నెలలో 3 ఎల్ఓబిలు దిగినాయి. అది స్టార్ డైరెక్టర్ పవర్, అది కార్ అచీవర్ పవర్. ఒక్కసారి మీరు చేయాల్సిన పని, మీ చెక్ డబల్ టిబల్ అవ్వాలి, 1,00,000 దాటాలంటే కేవలం మీరు చేయాల్సింది కార్ని టచ్ చేయడం, స్టార్ డైరెక్టర్ అవ్వడం. ఎప్పుడైతే మీరు కార్ టచ్ చేస్తారో, కార్ మీ హ్యాండ్లో ఉంటుందో, అప్పుడు చెక్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 72,000 రూపీస్. అండ్ నెక్స్ట్ 91,831. మా ఫ్యామిలీకి ఒక ఛాలెంజ్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ మా మిస్సెస్కి తెలియదు ఇందులో డబ్బులు రావనుకున్నది కాబట్టి స్టార్టింగ్లో మా పేరెంట్స్కి ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, ఈ బిజినెస్ చేస్తే నేను వెళ్ళిపోతా అన్నది వాళ్ళ ఇంటికి. ఈ మాట అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అప్పైనప్పుడు మాట అనలే, ఆమె 35 lakhs అప్పు ఉన్నప్పుడు అనలే, బట్ బిజినెస్ చేస్తేనే అంటుంది ఆమె. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకే అన్నీ నువ్వు చేసి ఫెయిల్ అయిపోయినావు, మళ్ళీ ఇది పట్టుకొని పోతున్నావు, ఏడ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంది అనేది ఆమె భయం. ఎసారనో? కానీ ఇలాంటి మాటల ద్వారా ఎంతోమంది వెస్టేజ్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య సపోర్ట్ చేయక, నువ్వు బిజినెస్ చేస్తే నేను ఉండా అని కూడా చాలామంది నా టీంలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కేవలం వాళ్ళ మిస్సెస్ సపోర్ట్ చేయలేక. కానీ ఎప్పుడైతే నా మిస్సెస్కి అర్థమైందో, నేను ట్రైనింగ్స్ మీటింగ్స్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టినో, అప్పుడు ఆమెకు అర్థమైంది కాబట్టి నాకు సపోర్ట్ చేసింది. ఆ రోజు ఛాలెంజ్ ఏంటంటే, చూపిస్తా, నన్ను వదలండి అని నా పేరెంట్స్కి నేను ఛాలెంజ్ చేసిన, మా అత్త మామకి ఛాలెంజ్ చేసిన. ఆ కళ నెరవేరింది. 1,09,130 రూపీస్. మార్చ్, జస్ట్ 12 months. ఎందుకంటే జనవరి మంత్ ఎండ్లో స్టార్ట్ అయినా నేను 12 monthలో, అంటే 1 yearలోనే 1 lakh కొట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ చెప్తున్న, బ్రాంచెస్ లేవు, ప్రోడక్ట్స్ లేవు, ట్రైనింగ్స్ కూడా లేవు. మేము ట్రైనింగ్స్కి వెళ్ళాలంటే విజయవాడ, లేదంటే హైదరాబాద్, లేదంటే కరీంనగర్. కరీంనగర్లో ఉండేటి కావు, హైదరాబాద్ లేదా విజయవాడ, ఓన్లీ విజయవాడ. గంట ట్రైనింగ్కి అయినా విజయవాడకి రావాలా, 5,000 రూపాయలు ఖర్చు చేయాలా. లాడ్జ్లలో ఇప్పుడు ఉంటే, ఇదే సమ్మర్లో నాకు తెలిసి అందరు ఏసీ రూమ్లలో ఉన్నారు ఇలా. సార్నో? మేము అదే హాల్లో, అదే రూమ్లో చెమటలు కారుతూ ఉంటే, ఒక్కొక్క రూమ్లో 5-6 చెమటలు గారంగా. ఫస్ట్ టైం ఏసీ రూమ్ తీసుకున్నాను నేను, ఫస్ట్ టైం.